నెక్స్ట్ టాపిక్ డెసిమల్స్. డెసిమల్స్ ఎగ్జాంపుల్ 4.5 ఉందనుకున్నాం. 4.5లో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఏమని పిలుస్తామంటే డెసిమల్ పాయింట్ అంటాము. పాయింట్ ఏమని పిలుస్తాము? డెసిమల్ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్, దిస్ డాట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. ఓకే చిల్డ్రన్, దీనికి ముందున్న ఈ పార్ట్ని ఏమంటారంటే హోల్ పార్ట్ అంటారు. హోల్ పార్ట్, హోల్ పార్ట్. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ఉండే దీన్ని ఏమంటారంటే డెసిమల్ పార్ట్ అంటారు. డెసిమల్ పార్ట్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్, ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే చిల్డ్రన్, ఈ పాయింట్ మిడిల్లో ఉండే పాయింట్ ఏమంటారంటే డెసిమల్ పాయింట్ అంటాము. డెసిమల్ పాయింట్ బిఫోర్ ఉండే పార్ట్ ఏమంటారంటే హోల్ పార్ట్ అంటాము. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ఉండే పాయింట్ ఏమంటారంటే డెసిమల్ పార్ట్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటాము. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ అబౌట్ డెసిమల్స్. మరి ఈ డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము, ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సీ చిల్డ్రన్, ఫస్ట్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే సీ చిల్డ్రన్, ఎగ్జాంపుల్ 5/10 ఉంది. 5/10 ఉంది. దిస్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫామ్. ఈ ఫ్రాక్షన్ ఫామ్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ యు రైట్ న్యూమరేటర్. న్యూమరేటర్ లో ఏముందో ఆ నెంబర్ మాత్రమే రాయాలి. సో నెక్స్ట్ డినామినేటర్ లో ఏముంది? 10 ఉంది. డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో ఆ జీరోస్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్ లో అన్ని డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ డినామినేటర్ లో 1 డిజిట్ ఉంది కదా, సో ఇన్ దిస్ న్యూమరేటర్ 1 digit before from right side నుంచి 1 digit before కీప్ పాయింట్ ముందు ఏం లేకపోతే 0 పెట్టుకుంటాం. 5/10 means 0.5. 5/10 means 0.5. Listen, one more. 235/100. First you write numerator is the same. Numerator ని ఆన్సర్ రాయాల్సిందా. డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 in the answer 2 digits before keep point from right side. 2 digits ముందు పాయింట్ పెట్టాలి. ఇట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. ఓకే, రైట్ సైడ్ నుంచి ఇది కదా, సో ఇట్ సైడ్ నుంచి 2 digits కౌంట్ చేయండి. 1 2. సో 2 digits ముందు పాయింట్ పెడితే ఏమవుతుంది? 2.35. ఇది ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా ఏం చేయాలండి, వీటిని డివిజన్ చేస్తాం. డివిజన్ చేస్తే డెసిమల్స్ లో కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ 5 ని 10 తో డివిజన్ చేస్తే 10, దీంట్లో పొద్దు కాబట్టి 0 పట్టుకొని పాయింట్ పెట్టుకుంటాం. 0 పాయింట్ అంటే ఇక్కడ 0 యాడ్ చేస్తాం. ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ అవుతుంది? 5 టైమ్స్ డివిజన్ అవుతుంది. అంటే 50 0. దట్ మీన్స్ 0.5. ఓకే చూడండి, ఇది కూడా చూడండి, డివిజన్ చేస్తే డెసిమల్స్ అవుతుంది, డెసిమల్స్ లోకి వస్తుంది. సో కానీ ఏం చేస్తున్నాం మనం డైరెక్ట్ గా ఈజీ మెథడ్ ఏంటి, డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెడుతున్నాం. దీన్ని డెసిమల్స్ డివిజన్ చేసి చూద్దాం. 235 ని 100 తో డివిజన్ చేస్తే 100 235 కదా, 100 ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. 100 2 200. నెక్స్ట్ హియర్ 5 3. ఇప్పుడు డివిజన్ అవ్వదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఏం చేయాలి? ఇక్కడ 0 యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 300. ఇప్పుడు ఏమవుతుంది? 50 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 100 500. ఓకే చూడండి, 2.35. ఇది డివిజన్ ప్రాసెస్ లో డెసిమల్స్ లో కన్వర్ట్ చేయడం. అని మనం ఏం చేసాము, డైరెక్ట్ డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ బిఫోర్ కామాస్ పెడతాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, డూ యు అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. నెక్స్ట్ డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. సి చిల్డ్రన్, 8.341 ఇది డెసిమల్. ఇది డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే సి చిల్డ్రన్, ఫస్ట్ రిమూవ్ ద డెసిమల్ పాయింట్. ఈ పాయింట్ తీసేసి టోటల్ నెంబర్ రాయండి, అన్ని నెంబర్స్ కలిపి రాయండి. 8341. దట్ మీన్స్ 8341 by point after how many digits? Point తర్వాత ఎన్ని digits ఉన్నాయి? 1 2 3.
3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ దీంట్లో ఉంటాయి మనకి 1000 లో ఉంటాయి కాబట్టి 1000 రాస్తాం. దట్ మీన్స్ 8341/1000. 8341/1000. ఓకే చిల్డ్రన్, డెసిమల్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. వన్ మోర్ 1.1. ఈ డెసిమల్స్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? రిమూవ్ ద డెసిమల్ పాయింట్. పాయింట్ తీసేస్తే ఏమవుతుంది? 11 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్? 1 డిజిట్ అంటే 10 అవుతుంది. 1 డిజిట్ అంటే 10 ఉండేదంటే 10 కదా. పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని జీరోస్ ఉండే నెంబర్ ఏంటి? 10 ఉండేదైతే 10 అవుతుంది, 2 జీరోస్ ఉండేదైతే 100 అవుతుంది, 3 జీరోస్ ఉండేది 1000 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి 10 అవుతుంది. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద fractions convert into decimals, decimals convert into fraction. Next, decimals లో place values ఎలా? See children, this is the decimal part kada, this is the whole part, this is the decimal part, this is decimal point. Okay, ఈ ముందుండే place values see children 437.136. వీటికి place values ఎలా అంటే పాయింట్ బిఫోర్ అంటే whole part లో ఉండే place values ones, tens, హండ్రెడ్స్. అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఇంటూ 1 ఇంటూ 10 ఇంటూ 100 చేస్తాం. ఇది నార్మల్గా ఎలా చేస్తామో సో ఈ హోల్ పార్ట్లో కూడా అలా చేస్తాం. బట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ఉండేది డెసిమల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ కాల్డ్ టెన్స్. ఇక్కడైతే ఏమంటాము? టెన్స్ అంటాము, కానీ ఇక్కడ టెన్త్ టీహెచ్ పలుకుతుంది, టెన్స్. దీన్ని ఏమని రాస్తామంటే 1/10 అనమాట. 1/10 అంటే ఈ ప్లేస్ వాల్యూ 1/10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 3ని ఏమని పిలుస్తామంటే 100th. ఓకే, సో ఇక్కడ వన్స్ ఉండదు చిల్డ్రన్, వన్స్ అనేది ఉండదు, డైరెక్ట్గా టెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. టెన్స్, 100th. 100th అంటే 1/100 అని అర్థం. 1/100 అని అర్థం. 3 ఉంది కాబట్టి 3/100 అవుతుంది, 4 ఉంటే 4/100 అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బై 100 అవుతుంది. ఓకే చిల్డ్రన్, 100th. దిస్ ఇస్ 1000th. దిస్ ఇస్ 1000th. ఓకే చిల్డ్రన్, అంటే 1/1000. 1/1000 అంటే డెసిమల్ పాయింట్ ఆఫ్ ఉండే ప్లేస్ వాల్యూస్ 10th, 100th, 1000th. 10th అంటే 1/10, 100th అంటే 1/100, 1000th అంటే 1/1000. Okay children, so that is the place values in the decimal form. Okay children, do you understand? Now say exercise problem చూద్దాం. See children, first exercise 7.4. Exercise 7.4. 7.4 లో ఫస్ట్ వన్ చూడండి, fill in the blanks. ఫస్ట్ వన్ fill in the blanks. ఫస్ట్ వన్ చూడండి, the fractional form of 0.8. fractional form of 0.8 is 0.2 fractional form రాయాలి. ఎలా రాస్తాము? ఏం చెప్పాను? రిమూవ్ ద పాయింట్. రిమూవ్ ద పాయింట్ అంటే ఏమవుతుంది? పాయింట్ తీసేస్తే మిగతా కలిపి రాస్తాం, అంటే 0.8. 0.8 అంటే ఓన్లీ 8 అని రాసుకోవచ్చు. 0.8 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్? పాయింట్ ఆఫ్టర్ రైట్ సైడ్ హౌ మెనీ డిజిట్స్? 1 డిజిట్. 1 డిజిట్ అంటే 10 ఉండేది ఏంటి? 10. దట్ ఈస్ ఈక్వల్ టు 8/10. ఓకే చలో, నెక్స్ట్ ద హోల్ పార్ట్ ఆఫ్ సెకండ్ వన్ చూడండి. సీ ఇన్ ద టెక్స్ట్ బుక్ ద హోల్ నెంబర్ పార్ట్ ఆఫ్ 15.9. 15.9 లో హోల్ పార్ట్ ఏది? మీకు ఇందాక చెప్పాను, దిస్ ఇస్ డెసిమల్ పాయింట్, దిస్ ఇస్ డెసిమల్ పార్ట్. సో పాయింట్ బిఫోర్ ఉండేది హోల్ పార్ట్. సో హోల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. హోల్ పార్ట్ 15. నెక్స్ట్ థర్డ్ వన్, ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్. ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఆఫ్ 171.9. 171.9 లో టెన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంది? టెన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంటుంది? ఇక్కడ మీకు చెప్పాను, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఫ్రమ్ పాయింట్ ఆఫ్టర్ అంటే పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఏమొస్తుంది? 10th. టీహెచ్ అనేది పలుకుతుంది. మనకి నార్మల్ అయితే జస్ట్ టెన్స్ అంటాం, కానీ డెసిమల్స్ లో పాయింట్ ఆఫ్టర్ ఏమొస్తుంది? టెన్స్ వస్తుంది. సో టెన్స్ ప్లేస్ లో ఫస్ట్ డిజిట్ 9. ఓకే, దట్ ప్లేస్ వాల్యూ ఇస్ 9. 10th ప్లేస్ డిజిట్ ఇస్
9. Next fourth one, the place value of 8 in 9.8. 9.8 లో 8 అనేది ఏ ప్లేస్ లో ఉంది. సో పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ టెన్స్. ఓకే చిల్డ్రన్, సో దట్ ఈస్ ఇన్ టెన్స్ ప్లేస్, నాట్ టెన్స్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద పాయింట్ బిట్వీన్ హోల్ నెంబర్ పార్ట్ అండ్ డెసిమల్ పార్ట్ ఆఫ్ ద డెసిమల్ నెంబర్ ఇస్ కాల్డ్. సో ఈ పాయింట్ మనం ఏమని పిలుస్తాము, హోల్ నెంబర్ కి డెసిమల్ నెంబర్ కి మిడిల్ లో ఉండే పాయింట్ ఏమని పిలుస్తాము, డెసిమల్ పాయింట్. ఇట్స్ కాల్డ్ డెసిమల్ పాయింట్. Decimal point. Okay children, next second one, write the decimal for each of the following. Write the decimal for each of the following. See, first one, 125 and 4 tenths. 125 and 4 tenths. 4 tenths అనేది పాయింట్ ఆఫ్టర్ వస్తుంది కాబట్టి పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి 4 అవుతుంది. దట్ మీన్స్ 125.4. Okay, next second one, 20 and 2 tenths. 20 and 2 tenths అంటే ఏంటి, టెన్స్ th పలుకుతుంది కాబట్టి పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ డిజిట్, దట్ మీన్స్ 2. 20.2. నెక్స్ట్ 88 and 6 tenths. 8 and 6 tenths. 8 and 6 tenths కాబట్టి 8.6. 8.6. Okay children, so this is the second round. Next children, write the following fractions in the decimal form using the decimal point. So third round లో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలో see children, మీకు ఆల్రెడీ చెప్పాను, డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ బిఫోర్ మనం పాయింట్ ని డెసిమల్ పాయింట్ ని పెట్టాలి. ఓకే children, see first one, third round లో first one, see 16/100. 16/100. First write numerator. Numerator అంటే 16 కదా. సో డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడతాం. 1 2. సో ఇక్కడ పాయింట్ పెడతాం. సో పాయింట్ ముందు ఏ నెంబర్ లేకపోతే జస్ట్ క్లిక్ 0. 16/100 is equal to 0.16. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ వన్, 278/1000. 278/1000 is equal, see children, first write numerator 278, denominator లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి from right side 3 digits before keep point, 1 2 3, 3 digits put the point, that is 0.278. point after 278 అని రీడ్ చేయకూడదు. రీజన్ చెప్పండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ నెంబర్ ఈ డెసిమల్ కాదు, ఏ డెసిమల్ కానీ సరే పాయింట్ ఆఫ్టర్ ఉండే డిజిట్స్ అన్ని కలిపి చదవకూడదు. దట్ మీన్స్ 0.278 అని చదవకూడదు. 0.278. 0.278. ఓకే, దట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ డెసిమల్స్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ వన్, 6/100. See children, 6/100. Numerator is 6. Numerator ఎందుకంటే ఫస్ట్ అది రాసుకుంటాము. డినామినేటర్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. మరి ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా అంటే ఆ సెకండ్ డిజిట్ మనం ఏమనుకుంటాం, 0 గా పెట్టుకుంటాం. ఓకే, 1 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టుకొని డిజిట్స్ లేకపోతే ఏం చేయాలి, జస్ట్ రైట్ జీరోస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫోర్త్ వన్. వాట్ ఇస్ దట్ ఫోర్త్ వన్, 369/100. 369/100. Okay children, write numerator 369. Denominator లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ కదా. From the right side 2 digits before put the point, 1 2. What is the answer, 3.69. 3.69. See children, 2 more problems are there. 16/1000, 345/10. ఈ 2 మీరు కంప్లీట్ చేయండి. Okay children, next fourth row. Write the place value of each underlined digit. ఇక్కడ అండర్లైన్ చేసిన డిజిట్స్ కి ప్లేస్ వాల్యూస్ రాయాలి. See first one, 34.26. సో 4 ని అండర్లైన్ చేశారు. 4 అండర్లైన్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ ప్లేస్ వాల్యూ, 4 ప్లేస్ వాల్యూ ఎంత, పాయింట్ బిఫోర్ ఉంది కాబట్టి దేంతో స్టార్ట్ అవుతుంది, వన్స్. సో వన్స్ ప్లేస్, వన్స్
ప్లేస్. ఇలా రాయండి 4 in ones place. Okay children, 4 in ones place. Next second one 8.88 లో 8 ని అండర్లైన్ చేసింది. See in the text book fourth row లో second one 8.88 లో 8 అండర్లైన్ చేసింది. సో పాయింట్ ఆఫ్టర్ సెకండ్ డిజిట్, పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ డిజిట్ ఏంటి టెన్స్, పాయింట్ ఆఫ్టర్ సెకండ్ డిజిట్ 100th. therefore 8 in 100th place, 100th place. దీన్ని ఏమని రాసుకుంటాం 8/100 అని రాసుకుంటాం, 8/100 అని రాసుకుంటాం. ఎందుకు 100th అంటే 1/100 కాదు. సో 8 ఆ ప్లేస్ 8 ఉంది కాబట్టి 8/100 రాసుకుంటాం. నెక్స్ట్ సి చూద్దాం. థర్డ్ వన్ 0.91. సో 9 అండర్లైన్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ ప్లేస్ వాల్యూ టెన్స్. సో 9 in టెన్స్ ప్లేస్, నాట్ టెన్స్, టెన్స్ ప్లేస్. చూడండి దీన్ని మనం ఎలా రాసుకుంటాం 9 ఉంది కాబట్టి 9/10, 9/10. okay children, so how many problems are there? 3 more problems are there. You write just place values. మీకు ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, ప్లేస్ వాల్యూస్ రాసేయండి. నెక్స్ట్ డూ అండర్స్టాండ్ చిల్డ్రన్ దిస్ ప్రాబ్లమ్స్? నోట్ డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ రో చూడండి. ఫైండ్ విచ్ ఈస్ గ్రేటర్. మనం ఫ్రాక్షన్స్ లో ఏది స్మాల్ ఏది బిగ్ ఫైండ్ అవుట్ చేసాము. నా డెసిమల్స్ లో కూడా గ్రేటర్ డెసిమల్ అండ్ స్మాలర్ డెసిమల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ విచ్ ఈస్ గ్రేటర్ ఇన్ ద డెసిమల్స్. ఓకే చిల్డ్రన్, లిసన్. See children, first problem, find the which is greater. Fifth row lo first one 0.2 or 0.4. which is greater decimal. ఈ డెసిమల్ నెంబర్ పెద్దదా, ఈ డెసిమల్ నెంబర్ పెద్దదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్, ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. సో ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే తెలుసు కదా మనం. రిమూవ్ ద డెసిమల్ పాయింట్, write numerator by point after how many digits? 1 digit కాబట్టి 10. or this is also same, remove the point, point తీసేస్తే ఏమవుతుంది 0.4 అంటే only 4 by point after 1 digit కాబట్టి 10. so both denominators are same. so observe numerators. 2/10 is less than 4/10. ఓకే చిల్డ్రన్, ఇది ఫ్రాక్షన్ కాబట్టి మనకి క్వశ్చన్ లో ఏముంది డెసిమల్స్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ కి డెసిమల్స్ రాయాలి. దట్ మీన్స్ 0.2 is less than 0.4. 0.2 is less than 0.4. okay children, this is the first one. Next see second one. carefully remember 70.08 or 70.7. చూడండి సొల్యూషన్. కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్, డెసిమల్ పాయింట్ తీసేయండి ఏమవుతుంది 7008 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 ఆర్ డెసిమల్ పాయింట్ తీసేస్తే 707 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్ 1 డిజిట్ కాబట్టి 10, 1 డిజిట్ కాబట్టి 10 రాసాము. సి ఫ్రాక్షన్స్ లో మనం కంపారిజన్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ డినామినేటర్స్ ని అబ్జర్వ్ చేస్తాం. డినామినేటర్స్ కంపల్సరీ ఈక్వల్ గా ఉండాలి. బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ లో ఉన్నాయి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో దిస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఏం చేస్తాము, దీనిని కూడా 100 కి ఈక్వల్ చేయాలి. మీన్స్ 7008 by 100 or 707 by 10 into ఈ డినామినేటర్ 10 ని 100 చేయాలంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, 10 ని 10 తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది కాబట్టి సో మల్టిప్లికేషన్ విత్ 10/10, 10/10 తో మల్టిప్లై చేస్తాం. ఓకే, నౌ సీ 7008 by 10 or 707 into 10 ఏమవుతుంది 7070 by 10 10s are 100 అవుతుంది, 100 అవుతుంది. both denominators are same kada. now this is 7008, this is 7070. which is the greater one? 7070 is the greater. so therefore 7008 by
100 is less than 7070 by 100. మనం ఈ గ్రేటర్ నెంబర్ అని చెప్పుకున్నామంటే గ్రేటర్ దెన్ రాయాలని కాదు. సో ఇటు సైడ్ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి లెస్ దెన్ యూజ్ చేస్తాం, ఇటు సైడ్ బిగ్ నెంబర్ ఉంటే గ్రేటర్ దెన్ యూజ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, నౌ సీ దిస్ ఇస్ ద ఫ్రాక్షన్ ఫార్మ్. బట్ డెసిమల్ ఫార్మ్ ఏంటి? 70.08 is less than 70.7. 70.7. Okay children, understand? Note down. And remaining problems you do homework children. Same this process. ఈ ప్రాసెస్ ని యూజ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఎక్సర్సైజ్ 7.4 లో 5th రోమన్లో 3 to 5. 3 to 5. 3 to 5. Okay children, note down. Okay children, next 6th Roman చూడండి, rewrite in ascending order. 7th Roman rewrite in descending order. 6th Roman ఏమో ascending order రాయాలి, 7th Roman ఏమో descending order రాయాలి. సో ఈ రెండింటిని మనం ఒకే రోమన్ గా రాసుకుందాం. ఓకే చిల్డ్రన్, 6th రోమన్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ascending order లో, descending order లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా ascending order descending order రెండింటిని రాయాలి. ఓకే చిల్డ్రన్, నౌ సీ ఫస్ట్ ప్రాబ్లం 0.04 1.04 0.14 1.14. ఓకే, ఈ డెసిమల్స్ ని మనం అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. మరి ఫ్రాక్షన్స్ అయితే మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో రాయడం నేర్చుకున్నాం. డినామినేటర్స్ ఈక్వల్ చేసి న్యూమరేటర్స్ ని అబ్జర్వ్ చేయాలి. సో స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్. మరి వీటిని ఎలా రాయాలి డెసిమల్స్ ని అంటే, ఫస్ట్ దీస్ డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలి. సి చూడండి, ఫస్ట్ వన్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్ 0.04 కదా. సో పాయింట్ రిమూవ్, ఈ పాయింట్ తీసేటువంటి ఇక్కడ రబ్ చేయకూడదు చూడాలి. జస్ట్ మనం మైండ్ లో ఏమనుకోవాలి, పాయింట్ తీసేసి రిమైనింగ్ 004 అవుతుంది. 004 అవుతుంది కదా. 004 అంటే దిస్ జీరోస్ ఓన్లీ 4 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ 1 2 డిజిట్స్ కాబట్టి 100 అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 104 బై పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ 100. నెక్స్ట్ 014, so this 0 no need, 14 by 100. Next 114 by 100. Okay children, see children, now all denominators are same. 4 by 100, 104 by 100, 14 by 100, 114 by 100. అన్ని denominators సేమ్ ఉన్నాయి కాబట్టి now observe numerators. Numerators ని చూడండి. సో ఫస్ట్ ascending order. Ascending order. Ascending order లో small to big రాస్తాం కదా. Which is the smaller one? Numerators చూడాలి ఇప్పుడు. Which is the smaller one? First 4. So that's why 4 by 100. Next second one ఏంటి? 14. 14 by 100. Next third one ఏంటి? 104 by 100. Next 114 by 100. Okay children, ఈ అసెండింగ్ ఆర్డర్ అనేది మనం ఫ్రాక్షన్ లో రాసాం. మరి దీన్ని డెసిమల్స్ లో రాయాలంటే, సో వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్? 4 by 100 కి డెసిమల్ ఫార్మ్ ఏదో చూసుకోవాలి. ఏముంది? 0.04 లెస్ దాన్ 14 by 100 కి ఏముంది? 0.14. 0.14 is less than 104 కి డెసిమల్ ఏంటి? 1.04. 1.04 is less than 1.14. వీటికి డెసిమల్ ఫార్మ్స్ మనం చూసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ లో డెసిమల్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి, సో దీనికి ఏ డెసిమల్ ఫార్మ్ ఈక్వల్ అవుతుందో చూసి ఆ డెసిమల్ ఫార్మ్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ రాసామంటే డిసెండింగ్ ఆర్డర్ ఈజీ కదా, రివర్స్ చేసి రాస్తాం. సో డిసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్, రివర్స్ చేసుకోండి, 1.14. ఈ నెంబర్స్ డెసిమల్స్ ని రివర్స్ చేసి రాసినప్పుడు లెస్ దెన్ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ 1.04 is greater than 0.14 is greater than 0.04. Okay children, do you understand? Yes. See next problem, one more problem. See, if denominators equal ga unnadu, denominators equal lekapothe, see children,
సిక్స్త్ రోమన్లో 2 ప్రాబ్లమ్స్, సెవెంత్ రోమన్లో 2 ఉన్నాయి కాబట్టి అది ఫోర్త్ వన్ కింద కౌంట్ చేస్తున్నాం అంట. 6.8, 8.66, 8.06, 8.68. Okay children, now see. Convert into fraction form. 68/10 into point after one digit కాబట్టి 866/100 point after 2 digits ఉన్నాయి. Next point తీసేస్తే 806/100. Next 868/100. See children, 68/100, 866/100, 806/100, 868/100. ఇక్కడ డినామినేటర్స్ ఈ 3 డినామినేటర్స్ ఏమో 100 ఉన్నాయి, ఇది 1 ఉంది. ఓకే, సి చిల్డ్రన్, ఏ ప్రాబ్లంలోనైనా సరే, ఏ ఫ్రాక్షన్లోనైనా సరే, ఏదైతే హైయెస్ట్ డినామినేటర్ ఉంటుందో దానికి రిమైనింగ్ డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి. అంటే ఇది 10 ఉంది కాబట్టి, ఇది 10 ఉంది, ఇవి 100 ఉన్నాయి కాబట్టి ఈ 10ని 100కి ఈక్వల్ చేయాలి. అంతేగాని 100ని మనం 10కి ఈక్వల్ చేయలేము. ఓకే చిల్డ్రన్, నా సే ఈ 10ని 100కి ఈక్వల్ చేయాలంటే both numerator and denominator multiplication with 10 తో మల్టిప్లై చేస్తాం. 68/10 into 10/10, 10 10s 100 అవుతుంది కదా. సో ఇప్పుడు అన్ని డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి వీటిని ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, సేమ్ ఫ్రాక్షన్స్. 866/100, 806/100, 868/100. Okay children, now 68 into 10, 680/100, 866/100, 806/100, 868/100. Okay children, now same. ఇప్పుడు అన్ని డినామినేటర్స్ సేమ్ కాబట్టి సో రైట్ అసెండింగ్ ఆర్డర్. రైట్, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏ న్యూమరేటర్ వస్తుంది చూడండి, 680 వస్తుంది. 680/100 less than 680 after 806/100 is less than, next time వస్తుంది 866. 866/100 is less than 868/100. ఓకే చూడండి, నెక్స్ట్ వీటిని డెసిమల్ ఫార్మ్స్ లో రాయాలి. దీనికి డెసిమల్ ఫార్మ్ ఏంటి, 6.8. 6.8 less than decimal form ఏంటి, 8.06. 8.06. next 8.66. 8.66 is less than 8.68. 8.68. okay children, that is ascending order. Next descending order. okay children, so reverse చేద్దాం. 8.68 is greater than 8.66 is greater than 8.06 is greater than 6.8. okay children, so this is the decimals lo ascending and descending orders. Two more problems are there, you do homework children. okay, note down. Sixth Roman lo second one, third one. ఈ థర్డ్ వన్ అంటే 7th రోమన్లో ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్ అండ్ డూ హోంవర్క్. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ కంప్లీటెడ్.